బ్రేకింగ్ న్యూస్ పాక్ ఏమాత్రం ఊహించిన విధంగా భారత్ షాకుల మీద షాకులు ఇస్తుంది. అటు పాక్ కి సంబంధించి 3 వైమానిక స్థావరాలపై కూడా భారత్ అటాకులు చేస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ కి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పాలి. ఇటు అయితే భారత్ చూసుకున్నట్టయితే కనుక పాక్ ఎయిర్ బేస్లో బాంబుల మోత మోగిస్తుంది. సో భారత్ దెబ్బకు పాక్ విలవిలలాడుతుంది. అటు పాకిస్తాన్ కి సంబంధించిన 3 కీలక వైమానిక స్థావరాలను అయితే ఇప్పటికే ధ్వంసం చేసింది భారత్. నూర్ఖాన్ వైమానిక స్థావరం, మురిద్ వైమానిక స్థావరం, అలాగే రఫీకి వైమానిక స్థావరాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇప్పటికే భారత్ దెబ్బ తట్టుకోలేక పాకిస్తాన్ విలవలలాడుతుంది మొదటి నుంచి కూడా. అయినా కూడా కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది భారత్. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వరుస ఎదురు దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ అయితే ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉంది. భారత్ నుంచి వచ్చే మిసైల్ని ఎదుర్కోలేని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉందనే చెప్పాలి. అయితే పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలో భారత్ వరుస అటాకులు చేస్తుంది. రావల్పిండిలోనే నూర్ఖాన్ వైమానిక స్థావరం, 3 ఎయిర్ బేస్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో పాక్ విలవిలలాడుతుంది. సో ఏదైతే సైన్యం ఉందంటూ కూడా అటు పాక్ ప్రగల్భాలు పలుకుతూ వస్తుందో సో వాటిని కూడా పూర్తిగా అంతం చేసేందుకు భారత్ అయితే ప్రయత్నిస్తుంది. ఇటు భారత్కి ఎలాంటి నష్టం జరగకుండా జనావాసాలను రక్షించుకునేందుకు కూడా భారత్ సైన్యం అటు పూర్తిగా హై అలర్ట్తో ఉంది. సో అటు పాక్ నుంచి వచ్చిన ఎలాంటి డ్రోన్లను కూడా ఎదుర్కొనే సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే చెప్పాలి భారత్ అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే పాక్ అయితే అర్ధరాత్రులు కాల్పులకు తెగబడుతున్న వేళ ఈ రోజు ఉదయం నుంచే భారత్ అయితే వాటికి జవాబుదారితనంగా కూడా వరుస ఎదురు దాడి చేస్తుంది. సో దీంతో పాక్ విలవిల్లాడుతుంది. సో ప్రస్తుతం అక్కడ 3 వైమానిక బేస్ క్యాంపులు కూడా భారత్ అయితే ధ్వంసం చేసింది. కీలకమైన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో పాక్ విలవిలలాడుతుంది చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన పాక్ అయితే దిక్కుతోచిన స్థితిలోకి వెళుతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయినా కూడా కొన్ని కవింపు చర్యలకు పాల్పడుతూ ప్రగల్భాలు పలుకుతూ కూడా పైకి అటు నటిస్తూ వస్తుంది పాకిస్తాన్. మరో పక్కనైతే భారత్పై బురద చల్లేందుకు మరో పక్కనైతే ట్రై చేస్తుంది. సో ఈరోజు భారత్ చేస్తున్న ఎదురు దాడికి పాకిస్తాన్ విలువలాడుతుందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ జరిగిన సిచ్యువేషన్ అలాగే కొన్ని వీడియోస్ మనం చూద్దాం. उना क्या को तला रोला ना बाण नूर खान बेस में आके गिरा है. ये अटैक हुआ है नूर खान बेस पे. ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे. और चुप हो लाटा शाटा बंद करो, सब कुछ बंद करो, सब कुछ बंद करो. उना क्या को तला रोला ना बाण. చూసాం కదా అటు భారత్ ఎదురు దాడిని ఎదుర్కోలేక పాకిస్తాన్ అయితే విలువలాడుతుంది. భారత్ నుంచి వచ్చే మిసైళ్లను తట్టుకునే శక్తి పాకిస్తాన్కి లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాధా, చెప్పండి. మనం చూస్తున్నాము అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ భారత్ అయితే ఎదురు దాడికి దిగుతుంది. ఈ రోజు ప్రధానంగా 3 వైమానిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఘటన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇది నిజంగానే ఈ గట్టి దెబ్బ అని చెప్పాలి. 3 వైమానిక స్థావరాల పైన భారత్ ప్రతీకార దాడులు అయితే చేసింది. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ఆ కారణంగానే పాక్ డ్రోన్లు శతజ్ఞులతో దాడులకు ప్రయత్నించడంతో భారత్ ప్రతిస్పందించింది దీనిపైన తీవ్రంగా. అయితే పాకిస్తాన్ లోని నూర్ ఖాన్ మళ్ళీ దాంతో పాటుగా రఫీకి వైమానిక స్థావరాలపైన అయితే భారత్ దాడులు చేసింది. ఈ దాడులను పాక్ సైనిక ప్రతినిధి స్వయంగా వారే ధృవీకరించారు. ఇందుకు బదులుగా తీర్చుకుంటామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే పాక్ ఏదైతే ఈ ఎల్ఓసి వెంబడి 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే భారత్ ఈ దాడులను తిప్పికొట్టింది. వెంటనే ఈ ఏవైతే దాడులు జరిగాయో వాటిని అయితే భారత్ వెంటనే తిప్పికొట్టింది. అంతేకాకుండా తాజాగా ప్రతీకార చర్యలు కూడా దిగింది భారత్. ఇంకా పాక్ ను కోలుకోలేని విధంగా కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంది.
భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఎటు చూసినా కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులే పాక్ ఇండియా సరిహద్దుల వెంబడి కూడా 26 ప్రదేశాలపైన డ్రోన్లు శతఘ్నులతో దాడికైతే ప్రయత్నించడం జరిగింది. అందుకు తగిన విధంగా అందుకు బదులుగా తీర్చుకునేందుకు కూడా భారత్ పైన బదులు తీర్చుకోవడానికి కూడా పాకిస్తాన్ కూడా సిద్ధంగా ఉంది. ఇంకా పాకిస్తాన్ కు చెందిన 3 ప్రధాన వైమానిక స్థావరాలపైన అయితే భారత్ అయితే చాలా దారుణంగా అంటే భారత్ ను భయపెట్టే రేంజ్ లో అయితే విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు. అయితే పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిడి చక్లాలలోని నూర్ ఖాన్ చక్వాల్ లోని మరీద్ జాన్ జిల్లా సోర్కోట్ లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో అయితే ఈ పేలులు జరిగాయని చౌదరి డైరెక్ట్ గా ఆయనని తెలియజేశారు. అంటే వీటికి సరైన రీతిలో మేము కూడా ప్రతిస్పందిస్తాము, భారత్ కు ధీటుగా మేమైతే దాడులు చేస్తాము అని ఆయన చాలా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే భారత్ ఈ 3 వైమానిక స్థావరాలని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది, వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది అనే విషయమే అందరికీ చాలా చర్చనీయాంశంగా మారిపోయింది ప్రస్తుతం. ఓకే రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాము అటు భారత్ ఎదురుదాడిని ఎదుర్కోలేక పాక్ అయితే విలవలలాడుతూనే ఉందని చెప్పాలి. అయితే మొదటి నుంచి కూడా ఇటు భారత్ ఇస్తున్న చర్యలకు తట్టుకోలేకపోతుంది పాక్ అయితే. అయినా కూడా కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ప్రగల్భాలు పాగుతుంది. అయితే ఈ రోజు పాకిస్తాన్కి భారీ షాక్ అనే చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా మిస్సైళ్లతో వర్షం కురిపిస్తుంది భారత్ అయితే. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విలవలలాడుతుంది. సో ఏం చేయలేని దిక్కుతోచిన స్థితిలో పాకిస్తాన్ అయితే ఉంది. సో రోజు రోజుకి మనం చూస్తున్నాము, ఏదైతే ఉగ్రవాదాన్ని హతం చేయాలని నేపథ్యంలోనే భారత్ అయితే కొన్ని ఉగ్ర స్థావరాలే కీలకంగా కూడా దాడులు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనూ పాకిస్తాన్ అయితే ఎదురు దాడి చేస్తున్న నేపథ్యంలో ఇటు జనావాసాలపై జనసంచారం ఉన్న ప్రాంతాలనే టార్గెట్ చేసుకుంది పాక్. అయితే వారికి బుద్ధి చెప్పేందుకు కూడా సో అటు పాక్ ఆర్మీ సైన్యాన్ని కానివ్వండి, అటు ఉగ్ర స్థావరాలని అంతం చేసేందుకైతే భారత్ ఎదురు దాడికి దిగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు కీలక వైమానిక స్థావరాలు ఏవైతే అటు పాక్కి సంబంధించి 3 కీలక వైమానిక స్థావరాలను భారత్ అయితే ధ్వంసం చేసింది. దీనిని అటు పాక్ ఆర్మీ కూడా కీలకంగా ప్రకటించింది, అధికారంగా కూడా ధృవీకరించింది. సో దాడి జరిగిన ఘటన కూడా క్లియర్ కట్ గా చెప్పారు. సో విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో మిస్సైల్ వర్షం కురిపిస్తుంది భారత్ పాకిస్తాన్ పై. సో మరొకసారి ఎలాంటి భారత్ పేరు చెప్పాలంటేనే పాకిస్తాన్ ఆలోచించే దిశగా ఇటు భారత ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పాలి. సో ఎందుకంటే మనం పహల్గామ్ దాడి తర్వాత జరుగుతున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాము. సో దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉంటూ కూడా అర్ధరాత్రి వేళ టైం చూసుకుని కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఎందుకంటే ఏదో రకంగా భయపట్టాలని ట్రై చేస్తుంది. బట్ అది పాకిస్తాన్కి అయితే వర్కౌట్ కావట్లేదు. భారత్ నుంచి వస్తున్న మిస్సైళ్లను ఎదుర్కోలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది. మనం చూస్తున్నాం, అటు సంఖ్యాబలం లేని అటు ఆర్మీ నుంచి కానీ ఎలాంటి బలం లేకపోవడంతో పాకిస్తాన్ అయితే విలవలలాడుతుంది. అయితే అటు మీడియా సంస్థల ద్వారా కొన్ని ఇటు భారత్ పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి చూస్తున్నాం, పాకిస్తాన్ దొంగ బుద్ధి ఇప్పటికీ కూడా మారట్లేదు. సో ఇంత జరిగినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పాకిస్తాన్ దొంగ బుద్ధి అయితే మారడం లేదు. స్టిల్ నౌ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము అక్కడ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది. సో భారత్ కూడా చాలా ఆచితూచి సో అక్కడ జనసంచారంపై ఎలాంటి నష్టం కలగకూడదు అనుకుంటూనే భారత్ చాలా ఆలోచించి ఉన్నా కూడా ఇటు భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇంకా పాకిస్తాన్ అయితే చేస్తుంది. తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు పాకిస్తాన్ కొన్ని చర్యలకు పాల్పడుతుంది. సో ఎందుకంటే ఇది చాలా సిల్లిగా తీసుకుంటుంది పాకిస్తాన్ అయితే. కానీ భారత్ ఎప్పటికప్పుడు గట్టి ధీటుగానే జవాబిస్తుంది. అయినా కూడా పాకిస్తాన్ తీరు మారడం లేదు. మరి దీనిపై ఇంకా ఇప్పటికే ఈ రోజైతే ఇటు భారత్ నుంచి ఎదురుదాడి పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ తీరు రోజు రోజుకి మార్చుకోకపోవడం, ఏదో ఒక టైంలో అటు సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉంటున్నాము. సో ఈ దిశగా వీటన్నిటినీ ఆపాలి, ఫుల్ స్టాప్ పెట్టాలనే తరుణంలో భారత్ సైన్యం కూడా సిద్ధమైంది. అటు నుంచి వచ్చిన ప్రతి ఒక్క డ్రోన్లని కానివ్వండి అన్నిటినీ గగనతలంలోనే అంతం చేస్తుంది. సో ఈ రోజైతే భారీగా అటు మిస్సైల్ వర్షానికైతే పాకిస్తాన్లో వైమానిక స్థావరాలు అయితే ధ్వంసమయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ మనం చూద్దాం.
उन्ना क्या हो चला रोला ना बाण नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे। ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के अपोजिट साइड पे। और चुप हो మనం చూస్తున్న కూడా ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అనేది భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం పాక్ డ్రోన్లు శతఘ్నులతో దాడులకు ప్రయత్నించడంతో భారత్ కూడా ప్రతిస్పందించింది. అయితే పాకిస్తాన్లోని నూర్ ఖాన్, మురీద్, రఫీకి వైమానిక స్థావరాలపై భారత్ అయితే అటు ఎదురు దాడి చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికీ కూడా తన కవ్వింపు చర్యలకి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. అయితే ఇందుకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే పాక్ ఎల్ఓసి వెంబడి 26 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత్ ఈ దాడులను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పాలి. ఇక తాజాగా ప్రతీకార చర్యలకు దిగిన భారత్ అయితే పాక్ ను కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతుంది. వైమానిక స్థావరాలనే టార్గెట్ గా చేసుకుని వాటిని హతం చేసే విధంగా కూడా పాక్ అయితే అటు భారత్ అయితే పాక్ పై మిసైళ్ల వర్షం కురిపిస్తుంది. సో ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇది ఘటన రోజు రోజుకి క్షణం ఏం జరుగుతుందని ఉద్రిక్త అయితే నెలకొంటుంది. అయితే ఈ దాడుల విషయాన్ని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అయితే ఆయన ధృవీకరించారు. క్లియర్ గా కూడా ఏదైతే పాకిస్తాన్ లో మిసైళ్ల వర్షం కురిపించిందో భారత్, దానిని కూడా ఆయన అధికారికంగా ధృవీకరించి చెప్పారు. అయితే పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి, చక్లాలోని నూర్ ఖాన్, చక్వాలోని మురీద్, జాంగ్ జిల్లా షార్కోట్ లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయని కూడా అటు చౌదరి తెలిపారు. ఇక వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైనిక ప్రతినిధి ఇంకా హెచ్చరికలు, ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. ఎందుకంటే రోజు రోజుకి భారత దెబ్బ ఎలా ఉంటుందని అనేది కూడా చూస్తూనే ఉన్నారు. అయినా కూడా పాక్ దీనికి ఎదురుదాడి ఉంటుంది, భారత్ కి ఇంకా వార్నింగ్ ఇచ్చే రీతిలో కూడా వారు రెచ్చిపోతున్నారు. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు పాకిస్తాన్ ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది, ఎందుకు ఇంకా ప్రగల్భాలు పలుకుతుందనేది తీరు కూడా మనం చూస్తున్నాము. సో ఇప్పటికీ కూడా పాకిస్తాన్ తీరు మార్చుకోకపోతే ఇంకా భారత్ నుంచి గట్టి దెబ్బ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇటు ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వారందరినీ పొట్టను పెట్టుకున్నది కాకుండా తిరిగి దాడికి ప్రయత్నించడానికి, కొన్ని కవ్వింపు చర్యలు చేయడానికి కూడా అటు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా గట్టి జవాబు, అలాగే ఊహించని విధంగా కూడా పాక్ కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. बड़ी खबर पाकिस्तान के कराची से मिल रही है, जहां पर जोरदार ब्लास्ट हुआ।